తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైపు వివిధ పార్టీల నేతలు చూస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం వైపు చూస్తున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఇలాంటి తరుణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత స్వామి గౌడ్తో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వామిగౌడ్ ఇంటికి వెళ్లారు. అనంతరం వారిద్దరూ కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని, రాజకీయ అంశాలు చర్చకు రాలేదని మంత్రి తెలిపారు. వేములవాడలో గౌడల నిత్య అన్నదాన సత్రం పూర్తి కావచ్చింది. దాన్ని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న, శ్రీశైలం, భద్రాచలం, అలంపూర్లో గౌడ సత్రాలు నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలోనే తాము సమావేశమైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. త్వరలో గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రిగా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టుగా వివరించారు. ఇక త్వరలో మంత్రులందరూ మినిస్టర్ క్వార్టర్స్కు షిఫ్ట్ అవుతున్నారని, తర్వాత వివిధ కుల సంఘాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయం తీసుకొని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలియజేశారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. అన్ని దేవాలయాల్లో ఆయా సంఘాల భవనాలు ఉండాలని కోరుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు. అనంతరం మంత్రి బుద్వేల్లోని గౌడ సంఘం సీనియర్ నేత హరిచరణ్ గౌడ్ ఇంట్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో మైలార్ దేవులపల్లిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లేందుకు ఆయన సమావేశమైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరుతారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.